ఒక చిన్న పల్లెటూరిలో ధ్రువ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన అలవాటు, ప్రకృతిలో ప్రతి శబ్దం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందన్న అనుమానం ఉండేది. గాలి వీచినా, ఆకులు కదిలినా, పక్షులు అరచినా, ధ్రువ్ వాటిలో ఒక సందేశం వింటానని నమ్మేవాడు. ఒకరోజు గ్రామం పక్కన ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నాడు. అంతలో ఓ మృదువైన గాలి వీచింది. ఆకులు రసరసలాడాయి. ఆ శబ్దం ధ్రువ్కి ఇలా అనిపించింది, ఒక చిన్న ప్రయత్నం కూడా నీ జీవితాన్ని మలుస్తుంది. అతను ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగానే ప్రకృతి ఇచ్చిన సందేశమా అనే ఆలోచన అతని మనసులో మంటలా రగిలింది. అదే రోజు సాయంత్రం ఒక వార్త వచ్చింది. గ్రామంలోని చిన్న చెరువు ఎండిపోతోంది. పెద్దలు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. ధ్రువ్ వెంటనే గుర్తుపట్టాడు. చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తీస్తుంది అని గాలి చెప్పింది. అతడు ఒక్కరే తన చేతితో చిన్న చిన్న గుంతలు తవ్వి, దూరంలోని కాల్వ నుంచి నీరు వచ్చేటట్లు ఒక చిన్న దారి చేశాడు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ గుంతలు చెరువులోకి చిన్న చిన్న నీటి చినుకులు చేరేలా మారాయి. అది చూసి గ్రామంలోని పిల్లలు కూడా అతనితో చేరిపోయారు. కొద్ది గంటల్లో చిన్న దారులు పెద్ద కాల్వలుగా మారాయి. చిన్న చిన్న ప్రవాహాలు పెద్ద ప్రవాహంగా మారాయి. రాత్రి కల్లా చెరువు నీటితో నిండిపోయింది. గ్రామంలోని పెద్దలు ఆశ్చర్యపోయి ధ్రువ్ దగ్గరకు వచ్చి అన్నారు, నీ చిన్న ఆలోచనే మా గ్రామాన్ని కాపాడింది. ధ్రువ్ చిరునవ్వు నవ్వి గాలి వైపు చూశాడు. ఆ